హలో హాయ్ నమస్తే అండి అందరికీ. ఉసిరికాయలండి, కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. కేజీ అంటే బయట 2 డబ్బాలని వేశారు. కేజీ అయినవి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటర్లో వేసి వాష్ చేసుకుని ఇలా ఎండపడే చోట ఉంచుకోవాలండి. ఒక ఆరే వరకు క్లాత్తో తుడిచేసి ఆరపెడితే చాలా స్పీడ్గా 10 నిమిషాలు ఆరిపోతాయి. ఇప్పుడు ఉసిరికాయలు బాగా వస్తాయి కదండి, పచ్చడి పట్టుకుంటే హెల్త్కి ఇది ఒక కాయ తింటే రోజుకి వచ్చి చాలా మంచిదండి. హెల్త్ తినాలి కంపల్సరీగా అంటారు. ఏముంది, ఒక ముద్దలో ఫస్ట్ ముద్దలో వేసుకుని తింటే ఒక కాయ పచ్చడి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని అన్నిటినీ కూడా ఒక దానిలో తీసుకోవాలి, ఆరిపోయిన వాటిని. ఈ కాయల్ని ఒక్కొక్క కాయ అండి చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి. మీ దగ్గర సన్న పిన్నీస్ ఏదన్నా ఉంటే, పిన్నీస్ ఉంటుంది కదా, ఆ పిన్నీస్ తోటి చుట్టూ మూడు ఘాటులు పెట్టుకుంటే దాంట్లోకి తొందరగా ఊరుతుంది పచ్చడి. పైన చిన్నగా నల్లగా ఉంటుందండి తొడిమి దగ్గర, అది మాత్రం తీసేసుకోవాలి. తీసేసుకొని 3 ఘాట్లు పెట్టుకోండి. బాగా ఊరుతుంది కాయ, లోపలికి వెళ్తుంది. ఉప్పు కారం అన్నీ కూడా వెళ్తాయి. బాగుంటుంది కాయ. మామూలుగా విడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా పెట్టేసేసుకున్న తర్వాత అయిపోయిందండి. మొత్తం కూడా ఇలా నాట్లు పెట్టేశాను. పెట్టేసి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. చిన్న క్లిప్ మిస్ అయింది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరి ఎక్కువ డీప్గా చేసుకున్నా కూడా అవి మెత్తగా అయిపోతాయండి. కొంచెం లైట్గా అలా చేసుకొని సరిపోతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏగిపోయాయి. ఇవన్నీ కూడా తీసేసుకుందాం. మొత్తం కాయలన్నీ ఇలా వేయించుకోవాలి. వేయించిన వాటిని అన్నిటిని కూడా ఒక దానిలో తీసేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక్క నిమిషం ఉప్పు అండి. నార్మల్గా నేను ఒక 1200 గ్రాములు ఉప్పు తీసుకుని ఇలా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మనకు నిలవ పచ్చళ్ళు ఏదైనా కానీ ఇలా గల్లుప్పు తీసుకుని మిక్సీ చేసుకోవాలి. పర్వాలేదు, 1-2 నెలలు అయిపోయాయి అనుకుంటే సాల్ట్ వేసేసుకోవచ్చు. నాన్ వెజ్ పచ్చళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు. 1200 గ్రాముల కారం వేసాను. 100 గ్రాములు ఉప్పు వేస్తున్నాను. అలాగే 1200 గ్రాముల ఆవపిండి కూడా వేసాను. మెంతిపిండి అండి, స్పూనే వేస్తున్నాను, అంతా వేయట్లేదు. ఓ 1200 గ్రాముల నిమ్మరసం అండి. 1200 గ్రాములు అంటే చిన్న కాయలు, నాకు మీడియం సైజులో కాయలు కాబట్టి ఒక 9 కాయలు తీసుకున్నాను. పెద్దవైతే మీరు ఒక 7 తీసుకోవచ్చు. 6-7 కాయలు పెద్ద సైజు అయితే తీసుకోవచ్చు. అది కూడా రసం ఉండాలండి, బాగా రసం ఉన్నదైతే సరిపోతుంది. మొత్తం ఇదంతా కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి. మీరు చేతితో అయినా కలుపుకోవచ్చు, గరిటెతో అయినా కలుపుకోవచ్చు. ఇదివరకు అలాగే కలిపేవాళ్ళు కదండి. ఇప్పుడంటే స్టైల్గా స్పూన్లు గరిటెలు అంటున్నారు. కానీ మొత్తం అంతా చక్కగా ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, నిమ్మరసం కలిపేలాగా కలిపేసేసుకుని ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వీటిలో వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా కాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కాయలకి అన్నీ కూడా పట్టాలి బాగా. అయిపోయిందండి. దీని మీద మూత పెట్టేసుకుని తాలింపు వేసుకుందాం. ఉసిరికాయ పచ్చడి తాలింపు వేసుకోవాలండి. నేను దీనిలోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను తాలింపుకి. ఏమైనా వేసుకోవచ్చు తాలింపులో. ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ కూడా చక్కగా ఆవాలు వేగాయి. ఇప్పుడు కరివేపాకు కూడా కడిగి ఉంచిన కరివేపాకు ఆరపెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం.
ఇంగువ అండి. పచ్చడిలో కన్నా దేనిలోకైనా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అరుగుదలకు కూడా చాలా మంచిది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు తాలింపు అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడివేడిది వేసుకోవద్దు, కొంచెం చల్లారనివ్వండి, పక్కన పెట్టండి. ఒక 5 నిమిషాలు ఉంటే చల్లారిపోతుందండి. చల్లారిపోయిన దాన్ని తీసుకొని అప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మొత్తం బాగా కలిపేసుకోవాలండి. గరిటెతో కలపండి ఈసారి, చేత్తో వద్దు. తాలింపు వేసాం కదా, గరిటెతో కలుపుకోండి. ఫస్ట్ అంతా ముక్కలుగా పట్టాలి కాబట్టి ఉప్పు కారాలన్నీ అలా కలుపుకోండి. ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి 3 రోజులు అలా ఉంచేసేయండి. తర్వాత 3 రోజుల తర్వాత అవి తీసేసి చక్కగా ఇలా ఒక డబ్బాలో వేసేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే చక్కగా సరిపోయిందండి, అంత బాగుంది.